హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు సిమెంట్కి వెళ్తున్నాం. రాజానికి తిరిగి మన సంస్థ అయింది బాగా. అయితే రెగ్యులర్ ఆ నుంచి లోడ్ తీసుకొని రావడం, ఎంపీ వెళ్ళడం నైట్ ఇబ్బంది అయిపోతుంది చాలా. అంటే కొంచెం ఎక్కువైంది రిస్క్ అన్నమాట. రిస్క్ ఎక్కువైంది, టైం ఫుడ్ కూడా కరెక్ట్ దొరకలే ఆ రోడ్లో. అట్లా అవుతుంది. ఏంటంటే ఇంకా పొద్దున్న వెళ్తున్నాం, మబ్బులే తీసుకొని వెళ్తున్నారు. వాడు పోయి పొలం కాడ పోయి పండుదాం నైట్ మొత్తం అనేది పండుకుంటున్నామో వంట చేసుకోకుండా టైం ఫుడ్ అనేది కరెక్ట్ ఏం లేదు. అసలు లాంగ్ టైం అయితే ఇప్పుడు మళ్ళీ సిమెంట్కి వెళ్తున్నాం, డెక్కన్ సిమెంట్కి. ఎందుకంటే మాలకొల్లు వెళ్తున్నాం. మాలకొల్లు కింద గేర్ బాక్స్ అనేది ఆడుతుంది జాయింట్ కాడ. రేపు షోరూంలో పెట్టి ఆ బాడీ కార్డ్ తెప్పించుకొని రేపు మధ్యాహ్నం వెళ్దాం. పోయి లోడింగ్ వేసుకొని నాకు బయట వాళ్ళు ఇంకా నైట్ పోయి షోరూంలో ఆపుకొని వండుకొని పొద్దున్నే పని చేయించుకొని రేపు ఆటోనగర్ పోదాం. అంటే ఆటోనగర్లో పోయి మన సామాన్ మనకు పట్టుకుని సామాన్ టేప్ రికార్డ్ ఫస్ట్ మనం టేప్ రికార్డ్ లేక ఇబ్బంది అయిపోతుంది. ఆ బాక్స్ ఉంటుంది కానీ 4 hours వస్తుంది, జస్ట్ 4 hours 5 hours వస్తుంది టైం. అంటే మళ్ళీ ఛార్జింగ్ అయిపోతుంది. అందుకనేసి ఒక టేప్ రికార్డ్ కూడా ఉందాం రేపు ఆటోనగర్ అనుకుంటాం. కాబట్టి టేప్ రికార్డ్ కొని చిన్న ఏమైనా సామాన్ అంటే ఏం కొనను కానీ స్టీరింగ్ ఒక కవర్ కొంత మంచిగా దొరికితే వెళ్ళిపోవడం. సో ఏమైందో మా వాడు వచ్చింది ఒకడు ఇంటికాడికి వెళ్ళి పట్టుకొస్తాడు. నిన్న ఊరిపోయినా కదా, ఊరికి వెళ్ళి వచ్చిన. యాక్చువల్గా అన్నిటి పక్కేసింది జామర్ బైక్. మాకు చిన్ననాటి దోస్తు అనమాట, కొల్లబండి దోస్తు. అట్లా క్లాస్మేట్ వాడు. నా ఊరు నుంచి వెళ్ళేందుకు వస్తానంటే సర్లే రారా ఒక ట్రిప్ వెళ్తాం, నీకు కూడా సరదా తిరుగుతాం కదా, కూడా ఎండలకు సరదా తిరుగుతాం మాట్లాడుతున్నాను. ఇట్లా మహారాష్ట్ర కోవిడ్లో వచ్చి చెప్పారు. చాలా రోజులు తెలియదు మన ఇంటి మీద పాయం ఉంటుంది. ఇంటికాడ ఎట్లా అంటే మా దోస్తులు అందరికి ఒక ఫిలాసఫీ ఉంది. ఇల్లు ఇచ్చిపెట్టి చాలా రోజులు ఉన్నారనుకో ఊరు లేస్తుంది వాళ్ళకి, ఇంటికాడ ఎక్కడ అది అట్లా. అందుకనేసి ఒక్కటే 5-6 రోజులు ఉన్నాయి వెళ్ళిపోతాం తప్పమని. మా గోపిగాడు కూడా ఇంటికి పైన అయిందిగా వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా. ఈ రోజుతో వానికి నాకు సంవత్సరం అయింది. మళ్ళీ వస్తుందేమో, ఎప్పుడో వస్తుంది తెలియదు కానీ మనదంట వానికి కూడా నాలుగు వెళ్ళిపోతున్నాం. దీనివల్ల ఎక్కువ విండో వస్తుంది అనమాట. సన్ రైజ్ వస్తున్నందుకు పని చేస్తున్నాం. వీడియో పక్కన వరలాడుతుంది. బాబాయ్ బాయ్ టాటా. సబ్స్క్రైబర్స్ అందరు బాయ్ చెప్పి ఇంకా. సరేరా, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త, ఫోన్ చేయి వచ్చినాక. డోర్ వేసుకోరు దాకా వెళ్ళిపోతుంది ఇంకా వాడు ఇంటికి వెళ్ళిపోతుంది. 1 నెల అయిపోయింది వాడు వచ్చేసి. సో ఏదో పని ఉందంట, వాడు కాలేజ్కి వెళ్తాడంట. సో అందుకనే వచ్చిండు 1 month ఖాళీగా ఉన్నందుకు మళ్ళీ వెళ్ళిపోయాడు. పంపించేసిన. మా శక్తికాన్ ఎట్లా కూర్చుంది ఇంకా. శక్తికాన్ మా దోస్తుడు మంచోడు, చాలా హార్డ్ వర్కర్. చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తుంది. 10th అయిపోయినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి హార్డ్ వర్కర్ వీడు వచ్చేసి. ఎందుకంటే వాడు 10th అయిపోయినప్పటి నుంచి మనకి ఇంకా చదువు కొంతమందికి అవ్వదు కదా. సో అప్పటి నుంచి అయితే హార్డ్ వర్క్ బాగా చేస్తుండు. వాడు నేను కలిసి చాలాసార్లు డ్రైవింగ్కి వెళ్ళినాము, అట్లా చాలాసార్లు కలిసే వర్క్ చేసినాము ఆల్మోస్ట్. సో అట్లా అవుతుంది. కానీ కొడుకు లడ్డుగా అయిపోయింది. ఒకప్పుడు ఫోటో ఉంది వాడి చిన్నప్పటి చేస్తాడు కానీ ఇద్దరం కలిసి వెళ్తాం. పక్క ఉండే వేస్తాడు మంచిగా. తిండి మాత్రం కట్టే చేస్తాడు. పని ఎట్లా చేసినా సరే కానీ మంచిగా అయిపోయినాడు. ఇద్దరమే పైన ఇప్పుడు ఒక ట్రిప్ మొత్తం పైన మాదే. ఇప్పుడే అయితే డీవోల్ తీసుకున్నాము. డీవోల్ తీసుకొని వెళ్తున్నాము. మన దామంచెర్ల ఈ నుంచి లెఫ్ట్ మళ్ళీ చూడండి. రోడ్డు ఈ నుంచి మనం లెఫ్ట్ మళ్ళీ ఫ్రిడ్జ్ కరెక్ట్ ఫ్లైఓవర్ ఉంటుంది రైట్ సైడ్. ఫ్లైఓవర్ కాడ నుంచి లెఫ్ట్ మళ్ళీ మన జాన్పాడ్ సైకిల్ దర్గా ఉంది కదా. ఆ దర్గా రోడ్ అంటే ఎవరైనా ఎక్కడ జాన్పాడ్ సైకిల్ అంటే దాని పక్కనే అయితే డెక్కన్ సిమెంట్ వచ్చేసి ఇదే రోడ్డు. మళ్ళీ బండ్లు వేస్తున్నాయి కూడా. ఇక్కడ పెన్నా సిమెంట్ అంతా ఏమంటారు, ఆ పెన్నా సిమెంట్ వాళ్ళు ఎక్కువ. ఇక పెన్నా సిమెంట్ ఉంది కదా ఫ్యాక్టరీ ఉంది, దాని తర్వాతనే మనకి డెక్కన్ సిమెంట్ అనేది. రోడ్ వచ్చేసి ఇది చిన్న ఉంటుంది, కొంచెం దూరం వరకు. ముందర వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తాం మన కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్. బాగుంటుంది అక్కడ లొకేషన్, బాగుంటుంది. బ్రిడ్జ్ దగ్గర చూపిస్తుంది మీకు మంచిగా. వాటర్ ఎప్పుడు ఫ్లో అయితే ఉంటాయి, కాకపోతే లైట్గా ఫ్లో అవుతాయి. వర్షాకాలంలో అయితే సూపర్ వ్యూ పాయింట్ ఆడ. వర్షాకాలంలో మనకి ఎక్కువ వల్లేదు ఎప్పుడు. లేదంటే మొన్ననే ఫుల్ పోయింది కానీ లాస్ట్ టైం వర్షాలు వచ్చినప్పుడు మనకు అప్పుడు వల్లేదు. మొత్తం ఎర్రమట్టి బాడీ చూడండి. ఇది ఎర్రమట్టి క్రియేట్ అంటే మొత్తం ఎర్రగా ఉంది బాడీ మొత్తం. నాగకృష్ణ అంట, నాగకృష్ణ. ఇంతే కొన్ని వాళ్ళు బెస్ట్ ఓన్లీ సిమెంట్, జిప్సను, ఇంకా ఎర్రమట్టికి దీంట్లో రెగ్యులర్ ఇంకా అవే తిరుగుతాయి. వేరే ధాన్యం లోడ్లు గీన్యం లోడ్లు అనేవి వెళ్ళవు.
బండ్లు మొత్తం అవే చూడండి, సిమెంట్ బండ్లు కొన్ని అంతే. ఈ బండి మొత్తం దానికి జిప్సన్కి, పొక్కుకి, ఎర్రమట్టికి, సిమెంట్కి తిరిగేటట్టుంది. బాడీ మొత్తం ఇంత మందం పట్టింది సిమెంట్. నాకు అలా చూడండి మొత్తం సిమెంట్ ఎత్తాను. కొన్ని వాళ్ళు మన తిరుగుతాయి. మన సిమెంట్కి ఎప్పుడో ఒక్కోసారి అప్పుడు గోళీకి తిరుగుతున్నాయి, కానీ ఆ గోళీలు కూడా బంద్ అయిపోయినాయి ఐరన్ గోళీకి. ఇంకా ఇప్పుడు ఏముంది, ఎప్పుడో ఒకసారి క్లింకర్కి పోతాం. ఎక్కడ కిరాలు లేనప్పుడు ఎప్పుడో ఒకసారి క్లింకర్కి వెళ్తాం మంచి కిరా అంటే. లేకపోతే ఇంకా సిమెంట్, సోయా, ఇంకా ఇట్లా ధాన్యం సీజన్ ఉన్నప్పుడు ధాన్యం దొరుకుతాం. ధాన్యం సీజన్లో ప్రాఫిట్ బాగుంటుంది, కాకపోతే రిస్క్ కూడా అంతే ఉంటుంది. ఎంటీ బాగానే ఎంటీలే కొట్టినాం, లోడ్ వేసుకొచ్చి ఎంటీలు కొట్టినాం, ఎంటీలో ఇంకా లాస్ట్ మంత్ వెయిట్ వస్తుంది, టన్నేజ్ వస్తలేదు మాకు. ఎంటీ కొట్టినా కూడా మిగులుతుంది డాకర్కి 40,000-50,000 కూడా కిరా అవుతుంది వేసుకొస్తుంది. 39-40 టన్నులు కూడా వస్తుంది, 620 బస్తాలు వేస్తాయి. అందుకనేసి మళ్ళీ ఇక్కడ బాట పట్టినాం. ఇంకా కొన్ని రోజులు అయితే మళ్ళీ బాన్స్వాడ ఒడ్లు స్టార్ట్ అవుతాయి. ఒట్టి ధాన్యం బాన్స్వాడ నుంచి స్టార్ట్ అవుతుంది. రోడ్డు మొత్తం చూడండి, ఇంతే టర్నింగ్ ఇట్లే ఉంటుంది. టర్నింగ్ చిన్న రోడ్, మొత్తం చిన్న రోడే. వచ్చేసి ఇదే ఇందాక చెప్పినా కదా, బ్లడ్ చేసి వాటర్ కూడా ఎట్లుంటాయి మొత్తం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వాటర్. ఇప్పుడు ఫుల్ ఫ్లో ఉంటుంది వాటర్. రైట్ సైడ్ ఎంత మంచి అలాగా చేపలు పడుతున్నారు అన్నవాళ్ళు. బాగుంటుంది ఇక ప్రతిసారి చూపిస్తాను, ప్రతి వీడియోలో వచ్చినప్పుడు చూపిస్తాను. అంత మంచిగా దర్గా కూడా చూపిస్తుంది చూడండి కూడా మీకు. గుంతలే వర్షాకాలం అయితే ఘోరం ఉంటుంది, మొత్తం నీళ్ళు నిండుకుంటాయి. ఈ బిల్డింగ్ మీద గుంతలు కూడా ఒక్కటి కూడా కనిపించదు. గుంత దన దొంకిడే ఆడ చేపలే వస్తుంది. ఆల్రెడీ చేపలు పట్టిన చూడండి, దొరుకుతున్నారు. పోలీసు వాళ్ళు అలా ముందర చెక్ చేస్తున్నారు. అందరికన్నా అందరికన్నా ఆపుతున్నారు. ఆటో ఇటు అడుగు జాన్పాడు పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళంతా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్లు అవి ఇవి చెక్ చేస్తున్నారు. సో అందుకనేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపుతారు, బైక్ ఇదో చెక్ చేస్తున్నారు. మనం ఎవరు ఆపేటోళ్ళు లేదు. వచ్చేసి పెన్నా సిమెంట్ కట్టిస్తారు. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. పెన్నా, డెక్కను, రాసిగోల్డ్, అల్ట్రాటెక్, ఏవో చాలా ఉన్నాయి. కథ మనం పోయినాయి కొన్ని మాత్రమే. దాంట్లో ఒకటి అంజనీ సిమెంట్, భవ్య సిమెంట్, డెక్కను, సాగర్, నాగార్జున, ఇంకేది ఇంతే మనం పోయిన సిమెంట్. డెక్కన్ సిమెంట్ కంపెనీ బండి. సో ఇవంతా వచ్చిన వాళ్ళు టూరిస్టులు, బస్సులు కూడా ఉంటారు. వీడు రైట్ ఉంటుంది. మన నేడల్జర్లోకి వెళ్ళి వస్తేనేమో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాము. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి దామన్చర్లోకి వెళ్ళి వస్తాం కాబట్టి ఇటు నుంచి మనకి రైట్ సైడ్ అవుతుంది. చాలా లారీ వస్తుంది కదా, అది నేడల్చర్ల రోడ్. బ్రేక్ కన్నా ఒకటే ఎన్నిసార్లు వచ్చినా ఒక్కసారికి మాత్రం బండి కట్ట కాదు. ఇటు వచ్చినప్పుడు ఈ టర్నింగ్ మీద అంతే, ఎప్పుడు అంతే.
ఇక్కడికి అక్కడ కట్ అయితే ఎత్తి బండి కానీ లోడ్ బండి కట్ కాదు. లోడ్ బండికి ఫుల్ కట్ కాదు. కట్ అయ్యింది అనుకో టైర్లు పనులు మనం తెగిపోతాయి ఊళ్ళ మీద. ఆంధ్ర తెలంగాణ సూపర్ వీరికి మా డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా వరకు చాలా మంది వస్తారు సైడ్ అయితే. చాలా ఫేమస్ జాన్పాడ్ సర్వీస్. రైట్ సైడ్ ఉంది వచ్చేసి మనకు అనిపించేది ఫ్యాక్టరీ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీలో మన లోడింగ్ అయితే ఏం చూపించాను ఆల్రెడీ. దీని మీద లోడింగ్ నేను ఒక వీడియో తీసినా కదా, సో అందుకనేసి లోడింగ్ అయితే ఏం చూపించాను. ఆ వీడియో లింక్ అయితే కింద ఇస్తా, ఒకసారి చూడాలంటే చూసేసేయండి. ఆ ప్రాసెసింగ్ మొత్తం చూపించిన కంపెనీలో జరిగే ప్రాసెసింగ్. కంపెనీలోకి వెళ్ళడం బయటకు వచ్చినాక మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తా. నేను అక్కడ జాన్పాడ్ రైల్వే స్టేషన్ డైరెక్ట్ మనకి వీడికి డెక్కన్ సిమెంట్కి బస్ ఉంది అండ్ ఆల్సో ట్రైన్ కూడా ఉంటుంది జాన్పాడ్ అనే ఊరు. ఈ వరకు ఉంది రైల్వేకి. అంటే మనం ఏమంటారు వ్యాగిన్ వస్తుంది కదా, వ్యాగిన్కి వచ్చే పట్టాలు. టైం వచ్చేసి 8:13 అయితే అవుతుంది. వచ్చేసి మన మిల్క్ ట్యాంకర్లు చాలా రోజుల నుంచి చూస్తున్నాం, అంటే ఈ 1 వీక్ బ్యాక్ నుంచి చూస్తున్నాం. అన్ని సౌత్ నుంచి నార్త్కి అయితే వెళ్తున్నాయి ఇవి. గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు వచ్చేసి టైం 11 అయితే అవుతుంది. సాయిని అయితే పిలిచిన బండి కాడికి, అదే పెద్దంబర్పేట షోరూమ్కి అయితే వచ్చిన. ఈ షోరూమ్ వచ్చేసి మన పెద్దంబర్పేట నుంచి ఎల్బీ నగర్ రోడ్లో అయితే రైట్ సైడ్ అవుతుంది మనకి పెద్ద అశోక్ లీలాండ్ షోరూమ్ వచ్చేసి. అక్కడ కింద గేర్ బాక్స్ కాడ అయింది, అదే సీల్ పోయిందిగా జాయింట్ కాడ ఆయిల్ మొత్తం లీకేజ్ అవుతుంది. పక్కన చిన్న వీడియో పెడతా చూడండి. అట్లా ఆయిల్ మొత్తం లీకేజ్ అవుతుంది. సో ఆ సీల్ అయితే వేయించుకొని వచ్చిన. ఆ సీల్ వచ్చేసి 1100 1300 ఉంది దాని ప్రైస్ కూడా. నైట్గా అనిపించింది కదా ఆర్మీ మిషన్స్ అవి ట్యాంకర్లు. ఆ ట్యాంకర్లు అయితే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాయి చూడండి, అవుటర్ మీద ఉంది. నేను ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 3 అయితే అవుతుంది. దాదాపుగా 3 ఏమో వెళ్తున్నాయి. ఇంకా పెద్ద పెద్ద ట్యాంకర్లు, చాలా పెద్దగా ఉన్నాయి ట్యాంకర్లు అయితే. మొత్తం మిలిటరీ ట్యాంకర్లే 3 బండ్లలో వెళ్తున్నాయి. ఒకటి అశోక్ లీలాండ్, ఒకటి మహేంద్ర, ఇంకోటి ఏదో బండి వెళ్తుంది. 2 బండ్లు అయితే ఇప్పుడు మూవ్ అయినాయి. నైట్ వచ్చేసి 3 ఆగినాయి కదా ఆడ, ఇప్పుడు 2 మూవ్ అవుతున్నాయి, 2 వెళ్తున్నాయి అవుటర్ మీద. ఇవి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం పైకి అయితే వెళ్తున్నాయి నార్త్లో అయితే. ఇప్పుడు ఫైట్స్ ఇండియా పాక్ ఫైటింగ్లు అయితే జరుగుతున్నాయి కదా, సో అక్కడికి వెళ్తున్నాయి అనుకుంటున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి మహారాష్ట్రలో అవుతున్నాం. ఇక్కడ ఫుల్ వర్షం పడ్డది నైట్ మొత్తము. సో పెద్ద చెట్టు అయితే ఇది కింద పడ్డట్టుంది. కింద పడితే దాన్ని ఇంకా మిగతా కూడా కట్ చేసినట్టున్నారు. ఈ రోడ్ సైడ్ ఉంటుండే ఎప్పుడు ఇక్కడ పెద్దగా మొత్తం నడి రోడ్లో మొత్తం పడిపోయింది చెట్టు అయితే. వర్షానికే కావచ్చు నాకు తెలిసి. ఘోరం. ఇక్కడ మొత్తం మట్టి బాట ఉంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంగా ఏం ముద్దుగా లేదు. అదైతే మట్టి బాటలకే లెక్కాలి. ఇంకా ముందర పోయి ఆడ నుంచి రైట్ మళ్తే అహ్మద్పూర్ హైవేలో. ఇంకా మళ్ళీ మనం సిర్పూర్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ధాన్యానికి. ఇప్పుడే మన బండి వచ్చేసి మార్నింగ్ అయితే అన్లోడ్ అయింది. నైట్ వచ్చేసి పెట్టుకున్నా. నైట్ ఒక టైర్ బ్లాస్ట్ అయింది. మళ్ళీ టైర్ చూసుకొని వచ్చే వరకు అలా లిఫ్ట్ టైరే, కాకపోతే అది కొంచెం ఇబ్బంది చాలా పెట్టింది. టైర్ పగిలి మొత్తం పెంచి మొత్తం అయితే కిందకి ఇట్లా వేలాడ పడ్డది. సో అట్లా ఇబ్బంది చాలా అయిపోయింది దానివల్ల. అది మళ్ళీ హౌసింగ్ టైర్లో కిందేసి తొక్కించుకొని మళ్ళీ దాన్ని మంచిగా అనుకొని వచ్చేసి ఇంకా కొద్దిగా వరకు అన్లోడింగ్ పాయింట్లో పెట్టినాము. అన్లోడ్ అయింది. ఇప్పుడు సిర్పూర్ మళ్ళీ ధాన్యానికి అయితే వెళ్తున్నాం. ఇంకా 2 మంది వెళ్తున్నాం. అటు నుంచి మా డాడీ 3 అయితే వెళ్తున్నాం. ఇంకా మా బండ్లు ఉన్నాయి, కాకపోతే ఏవేవి ఉన్నాయో మనకు తెలియదు. ఇంకా పప్పులు వెళ్తే చూడండి, ఈ దాంట్లోకి పప్పులు మన శనగపప్పు, కందిపప్పు, గింజపప్పు, మిల్లులు వచ్చేసి దాంట్లో ముందు నాకు అనిపించేదేమో నారాయణ సోయా, నారాయణ అగ్రో ఆయిల్. మొత్తం మహారాష్ట్రలో మ్యాక్సిమం ఇదే రోడ్, సీసీ రోడ్. మహారాష్ట్ర ఎంటర్ అయినామంటే చాలా సీసీ రోడ్ ఉంటుంది. మన బీదర్ దాటిన తర్వాత నుంచి ఇదే ఉంది. ఇంకా కర్ణాటక అంటే మన మహారాష్ట్ర వెళ్ళే లైన్లో కర్ణాటకలో కూడా ఉంది. అంటే కర్ణాటకలో వస్తుంది బీదర్ దాటినాక చాలా వరకు. మహారాష్ట్ర బార్డర్ అంటే చాలా దూరం ఉంది. దాని నుంచి ఒక 40 కిలోమీటర్స్ తర్వాత అయితే ఉంటుంది నాకు. ఆ డెక్కు కొన్నాము, ఆ డెక్కు వర్కౌట్ అయితే లేదు. లారీలు ఏమో ఏం అర్థం అవుతుంది. అనవసరంగా మళ్ళీ పైసలు పెట్టుకున్నాం. మళ్ళీ టోల్గేట్ అయితే వర్క్ చేయలేదు.
ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంకా అయితే ఫాస్టాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంతకుముందు అటు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళేమో ఈ రోడ్లో, అవతల నుంచి వెళ్ళేవాళ్ళు ఆ రోడ్లో అట్లా పెట్టిరు, కానీ ఇప్పుడు మొత్తం ఒకటి రోడ్ వేసేసారు. పాస్ అయ్యేది ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఒకటి సైడే పెట్టేసారు. ముందర బాల్కి మనం రైట్ పోతే బాల్కి నుంచి హుమ్నాబాద్ వెళ్ళాలి. హుమ్నాబాద్ ఎప్పుడు ఇక్కడనే ఈ ఏరియాలో బోర్డు దగ్గర రకాల పోలీసు వాళ్ళు ఉంటారు. ఇంకా ఇది అంటారు అది అని ఇంకా ఎంట్రీ అయితే తీసుకుంటారు మొత్తం మీద. మ్యాక్సిమం అయితే ఆపడానికి ట్రై చేయొద్దు. సో ఇంకా వాళ్ళు ఆపిరంటే పక్క ఆపాల్సిందే. ఆపి ఇంకా లేన్ లోడ్ అది అంటారు, లైట్లు ఉన్నాయని కేసు వేస్తా అంటాడు, అది అంటాడు. ఇంకా మొత్తం మీద ఎంట్రీ ఇవ్వాలి. 50-100 ఎంట్రీ ఇస్తే అయిపోతుంది. ఎంట్రీ కోసం ఆపేస్తారు బండి. హరీష్ రోడ్ దిగినాము, ఈ నుంచి ఫ్లైఓవర్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇక్కడ టైట్ ఉంటుంది చాలా. అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడైనా బండ్లకి రైట్ సైడ్ కటింగ్ ఎక్కువ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కటింగ్ తక్కువ ఇస్తారు. బాల్కి పోవాలి. బాల్కి నుంచి హుమ్నాబాద్. నెక్స్ట్ వచ్చేది ఎంత 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది బాల్కి. అంతే పొద్దున్న ఓపెన్ అవుతాయి టీ కొట్లు 3 గంటలకి ఇవన్నీ ఓపెన్ చేస్తారు ఆల్రెడీ. మీ ఫోన్ అసలు ఛార్జింగ్ మొత్తం పోయింది. పెట్టి రన్నింగ్లలో ఛార్జింగ్ అవుతుంది పాడవుతుంది. మొత్తం ఇబ్బంది అయిపోతుంది ఫోన్లోకి. ఎండాకాలం కాబట్టి ఛార్జింగ్లో ఎక్కలేస్తాను. ఇంకా వచ్చేసి హుమ్నాబాద్ దగ్గర అయితే ఆగినాం. చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం అనేసి ఆగి. టీ బ్రేక్ మొత్తం మోటార్లు ఉంటాయి. వెనకాల బిడ్గాకల ఆటో ఆఫీస్ ఉంటుంది యాక్చువల్గా. మంచిగా ముఖం అయితే కడుక్కొని ఫ్రెష్ అప్ అయినాం. ఇంకా ఇద్దరం, రాజేష్ అన్న నేను. మా నాన్న అయితే వస్తాను అనుకున్నా కానీ రాలేదు. ఎంత దూరం ఉందనా? ఎంత దూరం ఉంది? ఇంకా అన్ని పనులు అయితే లోడ్కి వెళ్ళిపోయినాయి. ఇంకా మనం కూడా అయితే వెళ్తున్నాం అనమాట. కాకపోతే యాక్చువల్గా ఇక్కడనే లోడ్ అవ్వాల్సింది. ఆ ముఠా వాళ్ళు అయితే ఎవరు లేరు. ఆల్మోస్ట్ దాదాపు 7-8 బండ్ల దాకా ఉండే. నా 8-8 సీరియల్ ఉండే. అన్ని బండ్లకి అయితే వెళ్ళిపోయారు. సో బండి ఆపకుండా మన కెంబాయి ఉంది కదా, లాస్ట్ టైం ఆడ నుంచి లోడ్ చేసుకున్నాం. ఆ నుంచి ఆ కెంబాయి పోయి, కెంబాయి నుంచి రైట్ పోతే మల్లా క్రాస్ అని వస్తుంది. మల్లా క్రాస్ పోయి కాంటాక్ట్ చేసుకొని రైతుకు ఫోన్ చేయాలంట. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి లోడ్ చేస్తారు. సో 600 బ్యాగ్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు మనం సిరిపూర్ నుంచి ఊర్లో నుంచి వెళ్తాం. చూడండి సిరిపూర్ మీకు ఊరు చూపిస్తుంది చూడండి. మొత్తం ఘాట్ సెక్షన్ లాగానే ఉంటుంది. మొత్తం గడ్డ అనమాట. మొత్తం గడ్డ ఇక్కడే. నిద్ర లేక కళ్ళు ఘోరం అయిపోతుంది. వారం అయ్యి దాదాపు. మీ నుంచి సులువు అవుతుంది గడ్డ. మొత్తం ఊరు ఉన్నదే గడ్డ మీద ఉంది. ఎక్కడ చూసినా తిరుపూర్ మధ్యలో డౌన్ ఉంది. కానీ మనం ఒకటి రాజకీయ నుంచి వచ్చే రోడ్లో ఒకతోన గడ్డలేదు అంతే. ఇంకా ఇటు సైడ్ అయినా గడ్డనే ఉంది, అటు సైడ్ అయినా గడ్డనే ఉంది. రైట్ సైడ్ మన లింక్సూర్ రోడ్ పోయినా గడ్డనే ఉంది. వచ్చేసి బొంబాయి రోడ్ అంటారు. బొంబాయి రోడ్ అంటారు కదా, అది బొంబాయి రోడ్ అంటారు. అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే లింక్సూరు, మనం వచ్చిన రోడ్ ఏమో యాదగిరి రోడ్. మొత్తం గడ్డ. నాకు ఈ పక్కకి డివైడర్లో ఇస్తే శ్రీశైలమే గుర్తొస్తుంది. బస్ స్టాండ్ గడ్డ పైన ఇప్పుడేం ఇబ్బంది కాదు, కానీ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది జర. బాగా ట్రాఫిక్ ఉంటుంది ఊర్లో, చూసుకొని ఇబ్బంది అయిపోతుంది జర వచ్చేటప్పుడు. పై నుంచి బ్రేక్ కొట్టుకుంటా కిందికి వచ్చే వరకు నేను మొత్తం హీట్ అయిపోతుంది.
వచ్చేటప్పుడు చూపించా నీకు అసలు ట్రాఫిక్ ఇది కాబట్టి బండి గడ్డ ఎక్కడమే కష్టం ఉంటుంది ఏమో ఇక్కడ ఎక్కువ ఆడికి హార్డ్ అవుతుంది సూపర్ ఫిట్ అంతా ఇది వచ్చాం ఏంటంటే మొత్తం మట్టి గుట్టలే ఉన్నాయి మట్టి మొత్తం మట్టి పెట్టినాయి మొత్తం మట్టి మీద రాళ్ళు పెట్టినాయి గుట్టలు రైట్ మళ్ళీ బస్ స్టాండ్ ముందర పోయినాక మళ్ళీ లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగారు అన్నీ ఆడ అన్నట్టు ఇప్పుడు గడ్డలు ఎట్లా వస్తుంది మనం వీళ్ళు వచ్చి రైట్ పోవాలి రైట్ ఫిల్టర్ నీళ్ళు పట్టుకోవాలి మళ్ళీ ఇది వచ్చేసి బస్ స్టాండ్ వస్తుంది నేను లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ ఇదిగోండి ఇది బస్ స్టాండ్ షార్ప్ టర్నింగ్ ఇటు దీన్ని లెఫ్ట్ తిరగాలి తక్కువ రైట్కి తిరగాలి మొత్తం బస్సులు ఆగినాయి ఆల్రెడీ వచ్చేటప్పుడు ఇక్కడ జాగ్రత్త రావాలి ఇక్కడ పైన ఇక్కడికి వెళ్ళి మొత్తం వైర్లు ఉన్నాయి బాయిగా ఉందని పూడ్చలేదు చేయలేదు రోడ్డు మొదలు ఉంది ఇంకేమో ఇంకో ఈ గుట్టలు మొత్తం ఉన్నాయి కానీ మట్టి వచ్చి పూడ్చేసారు మొత్తం గుట్టలు ఈ నుంచి ఇప్పటికి 2 ట్రిప్పుల దాకా ఈ గుట్ట కిందకి వచ్చి లోడ్ చేసుకొని పోయినాయి గుట్ట దిగి మనం 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెళ్ళాలి రోడ్డు బాగానే ఉండదు ఒకటి కానీ బ్రేక్ కట్టలు ఎక్కువ ఈ కర్ణాటకలో బ్రేక్ కట్టలు ప్రతి ఊర్లో బ్రేక్ కట్టలు ఎక్కువ డిమైజ్ తెస్తుంది బండి వీడియోలో మాత్రం నేను మాత్రం కనిపించాను మొత్తం అవుట్పుట్ వీడియో అవుట్పుటే చిన్నప్పుడు అవుతుంది నా బండికి కూడా ముందే అలిపి టైర్ ఆయిలిపోయింది అలిపి టైర్ ఆయిలిపోయింది అయితే చిన్న పోదాం ఇలా ఆ మిషన్ తీసుకొని మళ్ళీ బండ్లో పెట్టుకోవాలి రాజేష్ అన్న దగ్గర ఎందుకంటే ఈరోజు ఇంకా డేంజర్లు ఉన్నది నేను వాళ్ళంతా సేఫ్ వాళ్ళ టైర్లు ఓకే కానీ నేను డేంజర్లా గడ్డ మాత్రం అసలు ఎక్కదు ఈ గడ్డ ఈయనే కరెక్ట్ నేను దూరంకి వెళ్ళి మంచి పికప్లో పట్టుకొని వచ్చిన సడన్గా ఇక్కడ అయితే యాక్చువల్గా ఇక్కడ గుంతలు ఇంకా గుంతలు ఉన్నాయి మొత్తం 6 గిడికి గుంతలు ఉన్నాయి కరెక్ట్ మంచి స్పీడ్ పట్టుకొని ఉడికొచ్చిన బైకులో ఏదో సంథింగ్ ట్రాక్టర్ ఎక్కుతున్నది గడ్డ ఎక్కుతున్నాను కరెక్ట్ ఈయనే ఇంకా 6 వరకు వచ్చి అయిపోయింది ఇంకా గడ్డ సగం మొదల వరకు వచ్చి అయిపోయింది ఆడికి సిగ్గీలు పెట్టి ట్రై చేసినా కానీ ఎక్కుతలే అంటుంది అట్లే అనేసి వీడి దాకా వచ్చింది దాదాపు 5 వరకు వచ్చింది బండి వీడికి వచ్చిన బండికి మళ్ళీ రిటర్న్ ఇస్తాను
సండ్ర చేసుకొని అది పక్క మొత్తం గుట్టలు ఉన్నాయి కదా, ఇప్పుడు సండ్ర చేసుకొని చిన్న కింది వరకు పోయి మళ్ళీ సెకండ్ వేసి మళ్ళీ పట్టుకొచ్చిన, అప్పుడు ఎక్కింది. మ్యాక్సిమం దూరంకి వెళ్ళి ఫస్ట్ గేర్ పెట్టుకొని రావాలి, సెకండ్ ఫస్ట్ ఏదో ఒకటి చూసి ఫస్ట్ గేర్ పెట్టుకొని వస్తే అయిపోయి. కానీ ఇంకెక్కుతుంది లేదనుకో, దుమ్ము వస్తుంది అనుకో, నార్మల్ రోడ్లో ఎక్కియచ్చు, పవర్ మస్తు ఉంటుంది కాబట్టి బండికి ఎక్కుతుంది. కాకపోతే గుంతలు కదా, సో కొంచెం డిస్టర్బ్ అవుతాయి, టైర్లు కొంచెం డిస్టర్బ్ అయ్యే వరకు పికప్ తగ్గిపోతుంది. అట్లా డిస్టర్బెన్స్ ఏదైతే గుంతల వల్ల డిస్టర్బ్ అయిందంటే బండి గుంతలు ఉన్న కాడ మ్యాక్సిమం ఎంత పెద్ద గడు నన్ను ఫస్ట్ వేసుకొని ఓడ బెస్ట్ చాలా. ఎందుకంటే మధ్యలో పోయినా పికప్ తప్పితే బండి గేర్ గుంజదు, అంత సడన్గా 34 40 పెట్టుకొని ఇంకా ముందే వేసుకుంటే మంచిది. మొత్తం గుట్టలే, ఇంకా అటు ఇటు గుట్టలే, ఇంకా గుట్ట దిగినాం, ఇంకా అయిపోయింది. ముందర పోయి చిన్న టర్నింగ్లో తిరిగితే అయిపోతుంది. ఇంకా టర్నింగ్ రెండే టర్నింగ్లు, ఇది ఒకటి అసలు వీడొకటి గాడొకటి, రైట్ తిరిగి లెఫ్ట్కి. వచ్చింది ఆ టర్నింగ్, ఇది ఒక్కటే జర డేంజర్ అని అంటే, ఒక్క టర్నింగ్ కాడ జర చూసి ఎక్కితే అయిపోతుంది. రోడ్ అయిపోయింది, టర్నింగ్లు గిర్నింగ్లు ఏం లేవు, ఇంకా పల్లెటూర్లు తగులుతాయి. సో ఇంకా కెమ్మ వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ కాంట ప్రాసెస్ అండ్ ఆల్సో లోడింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తా. ఇంకా ఈ రోడ్లో అయితే మ్యాక్సిమం ఏం లేదు చూపించడానికి, మొత్తం నార్మల్ రోడే, పల్లెటూర్లు అవి ఉంటాయి. సో కెంబ వెళ్ళిన తర్వాత నుంచి రైట్కి మనం మళ్ళా క్రాస్ వెళ్ళాలి, అది వాడికి వెళ్ళి కాంటా పెట్టుకొని మరి లోడింగ్ పాయింట్ ఎట్లుందో, కష్టం మంచిగా ఉందా లేదా చూద్దాం ఒకసారి. వచ్చిన కాంటా అయితే పెట్టుకొని నార్మల్లీ లోడింగ్కి వెళ్ళే పాయింట్ అని అనుకున్నా. కాకపోతే ఈ బస్సమైన సింగిల్ రోడ్, ఇది ఇంకా మరి సింగిల్ రోడ్, ఇంతసేపు వచ్చాను అనుకోలే సింగిల్ రోడ్. మన కెంబవి నుంచి మళ్ళా క్రాస్ అని ఉంటుంది, మళ్ళీ క్రాస్ అని ఆడి వరకు ఇట్లే మొత్తం, అంటే కొంచెం డబుల్ రోడ్, కాకపోతే గుంతలు ఎక్కువ ఉన్నాయి, ఇట్లా కచ్చా రోడ్ లాగా గుంతలు ఎక్కువ ఉన్నాయి అనమాట. అలా అనేసి ఆడికెళ్ళి పోయి ముందర పోయి కాంట పెట్టుకొని మళ్ళీ వచ్చినాక ఇడిపోతే అబ్బో మొత్తం టర్నింగ్లే, అంత అడ్డకులు వచ్చినా మొత్తం టర్నింగ్ గుంతలు ఉన్నాయి. రోడ్ అయినాక వాళ్ళ బండి ఎట్లా రావాలో వెళ్ళాలి. మన ఆయన బులోరో అయింది, గుట్టేసుకున్నాడు లారీ లాగా, అమ్మో మొత్తం గుంతలు. పోయేటప్పుడు మీకు ఒకసారి ఇక్కడ ఒకతోన పెద్ద గుంతుంది, టర్నింగ్ ఉంది, అక్కడ బండి ఎట్లా మళ్ళీ అలా చూడాలి, అతి కష్టం మీద మళ్ళీ తట్టుంది. కానీ ధాన్యం బండ్లతో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి, చాలా వరకు హైట్ లోడ్ బండ్లు ఏదైనా సరే ఆల్మోస్ట్ చాలా జాగ్రత్త. మన ఎంత జాగ్రత్త పోతే అంత మంచిది, ఎందుకంటే ఒరుగుతుంది బండి, బాగా వాళ్తుంది. అప్పుడు వాలినప్పుడు సడన్గా నువ్వు బ్రేక్ చేసినావు అనుకో, అంతే కథంగా అస్సామే అవుతుంది కదా. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా మూవ్ చేసుకుంటా వాలి. నువ్వు కరెక్ట్ వాలిదాడు ఎదురు కస్తున్న బ్రేక్ ఎక్కినావు అనుకో, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, అటు ఇటు ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎంత జాగ్రత్త అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. కొత్తగా అంటే రీసెంట్గా నేర్చుకునేటుంటారు చూడు, వాళ్ళకి కొంచెం అర్థం కాదన్నమాట. ఇట్లా హైట్ లోడ్లు ఇది వదిలేటప్పుడు కొంచెం వాళ్ళు అగుడు పడి అట్లా తేడా అవుతుంది, గడబడి అయ్యి టెన్షన్ ఆడతారు. అట్లా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ కాకపోతే మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా చూసినాం, నాన్నకి వెళ్ళి ఏడెట్లా తోలాలి, ఏడెట్లా అని బాగా మైండ్ ట్రైన్ అయిపోయింది అనమాట. ఏడెట్లా ఎట్లా అనేసి 12 టైర్లు 10 టైర్లు ఉన్నప్పటి నుంచి లారీలో సోప్ ఎక్కువ మనకి. అప్పటి నుంచి ఆ సోకుల వాడి డాడీ ఇంకా తిరిగి ఏ లోడ్కి ఎట్లా తోలాలి, ఏడెట్లుంటుంది ఇంకా మొత్తం బాగా మైండ్ అనేది ఇట్లా తిరిగిపోయింది. మైండ్ ఏ రోడ్లు ఇట్లా వెళ్ళాలి అని. సో మనకైతే టెన్షన్ ఏం లేదు మ్యాక్సిమం. అంటే చెప్పలేము, ఈ ఫీల్డ్లో అయితే చెప్పలేము. కాకపోతే మనకి కొంచెం వరకు అనుభవం ఉందన్నమాట, అవగాహన అనుభవం అనేది ఉంది. మన జాగ్రత్తలో మనం వెళ్ళడానికి ప్రయత్నిస్తాం, ఇంకా అది అంతే. మొత్తం నల్ల భూమి, దీనివల్లనే ఈ గుంతలు పడడానికి కారణం కూడా నల్ల భూమి వల్లనే.
ఇట్లుంటే రోడ్డు మొత్తం స్లిప్ అయిపోతుంది. స్లిప్ అయింది రోడ్డు, ఇట్లా మొత్తం స్లిప్ అయిపోతుంది. నల్లరేగడి ఉందంటే మళ్ళీ ఆ నుంచి ఊర్లోకి వచ్చి రైట్కి మళ్ళీ ఇది ఒక 4 కిలోమీటర్స్ ఉందంట. రోడ్డు మాత్రం ఏమో ఘోరం ఉంది. నాకు పోయేటప్పుడు చుక్కలే కనిపిస్తుంది. ఎప్పుడు 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల జర్నీ, 50 కిలోమీటర్లు ఎప్పుడు వచ్చినాయి ఇట్లా రోడ్లలో గుంతల రోడ్లలో. రోడ్ అయినాక 50 కిలోమీటర్లు రావాలంటే మినిమం 2-3 అవర్స్ ఫస్ట్ పడుతుంది. ఇక్కడ మూటలు అయితే ఆల్రెడీ రెడీగా నింపి ఉన్నాయంట. అంటే అప్పట్లాగా కాదు ప్రాసెస్, అప్పటిదప్పుడు నింపి వేయడం రెడీగానే ఉన్నాయంట మూటలు. సో తక్కువనే లోడ్ అయిపోతే రింగులు లేవు మళ్ళీ మన కాడ. రింగులు అంటే తిప్పలు రింగులు 3 చక్కగా వేస్తలేరు వీళ్ళు కరెక్ట్గా. కొందరు వేస్తారు 3 ఇట్లా తక్కువ కొంచెం వస్తుంది, కానీ ఇక కొందరు వేస్తారు చిక్కుముడి కాక అసలు రావట్లేదు, వస్తలేదు అది. ఇంకో బండి వస్తుంది, ఆయన కూడా అక్కడికే కావాలి. ల్యాండ్ మొత్తం ఈ రోడ్ల పోటీ గిత పెద్ద లారీలు రావడం ఏందో. ఈ ధాన్యాలు మార్చి ఒక పెద్ద రోడ్డు కోసుకుంటే అయిపోయి ట్రాక్టర్లో తెచ్చి ఎండాకాన్నే కోసుకొని మామూలు తిప్పలు పెడతారు లారీలు. ఏం చేద్దాం. బండి కోసుకుంటారు, అది కూడా ఆడికే అనుకున్నా. పోటీ లేదు. ఇప్పుడు ఆయన బైక్ పైన అయితే వచ్చి ఇట్లా వచ్చేసి అంత సైగా వేసిండు. సో వచ్చినాం, ఈ హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ హోటల్ కానీ ఆగమన్నాడు. 4 కిలోమీటర్లు పోయిన తర్వాత హోటల్ వస్తుంది, హోటల్ కడాగా అని చెప్పిండు. నేను ఒకటి చూపిస్తాను మీకు. ధాన్యం మాత్రం నేను ఎప్పుడు మరి ఇంత ధాన్యం అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంత ఎత్తు పోసిరు, ఇసుకలాగా పోసిరు, చాలా ఎత్తు ఉంది. అది ఈ నిమిషానికి మస్తు పొడవు మళ్ళీ మస్తు. 1 దాదాపు 6-7 లారీలు అవుతుంది ధాన్యం. ఒక కుప్పగా అన్ని కుప్పలు అంతే ఉన్నాయి. మస్తు మందం పోసిరు ఇసుక కుప్పల దాకా. ఇటు సైడ్ అట్లే ఉన్నాయి. ఇంకా మామూలు ధాన్యం లేదు ఇక్కడ, మస్తు వండేటట్టున్నది. ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ దిక్కు మొత్తం ఈ ధాన్యం మొత్తం మనకు ఇక్కడ రైతులది కాదు, కర్ణాటక రైతులది కాదు. ఇక్కడ ఒకప్పుడు రేట్లు చాలా తక్కువ ఉండే అనమాట కర్ణాటకలో. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ తక్కువనే ఉంటాయి రేట్లు. సో మన ఆంధ్రాలకి ఆంధ్ర తెలియక కదా రైతులకి. సో అది కాక డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆంధ్రాలో. ఆ కాలంలో డబ్బు ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో కర్ణాటక వచ్చేసి ఇటు సైడ్ ల్యాండ్లో కొని నేను ఇప్పటికీ దాదాపు 4 ట్రిప్పులు అయినా ఇంపబట్టి 4 ట్రిప్పులు రైతులతో తెలుగు మాట్లాడుతారు. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన పార్టీ అయినా కూడా తెలుగు మాట్లాడుతున్నారు. మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్లు కొని మస్తు ల్యాండ్లు కొన్నారు. దాదాపు 10-15 ఏళ్ళు దాదాపు అట్లా అవుతుంది అనమాట. వచ్చి ల్యాండ్లు కొని వరేసి మస్తు సంపాదించుకుంటారు. ఇక్కడ మొత్తం దెబ్బ. మొన్న ఒక ఆంధ్ర ఆయన ఏమన్నాడు అంటే ఒక మాట, ఇక్కడ అనొద్దు కానీ ఇక్కడ మొత్తం వాళ్ళకి అంత మైండ్ సెట్ లేదు, అందుకే ఇంకా కూలే చేస్తున్నారు. మన ఆంధ్రలోకి తెలివి ఎక్కువ కాబట్టి ఇక్కడ వచ్చి మరి వ్యవసాయం ఇక్కడనే ఇల్లులు కట్టుకున్నారు, అంతా కట్టుకున్నారు. ఇక్కడ వాళ్ళనే మళ్ళీ దానిలో కాడ కూటం ఇప్పుడు ధాన్యం ఇట్లా ఎండపోయినాయి దానిలో కాడ ఇక్కడ వాళ్ళనే వీళ్ళ మళ్ళీ మనోళ్ళు జీతం పెట్టుకుంటారు అనమాట. సో అది డిపెండ్స్ అపాన్ మన బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ అని కాదు కానీ ఇక్కడ దిక్కు కల్చర్ ఎట్లుందో ఫస్ట్ నుంచి అదే రన్ అవుతుంటుంది. మన దిక్కు కల్చర్ ఎట్లా అంటే జర అవి ఇవి కొనాల్సింది, మనకి ఇవి ఎక్కువ ఉంటాయి ఆలోచనలు, అవి కొంటాం ఇవి కొంటాం అని జర ఆలోచన ఎక్కువ, జర స్మార్ట్ వర్క్ ఎక్కువ అనమాట. ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేశారు కానీ స్మార్ట్ వర్క్ అంత ఉండదు అనమాట. సో అది కథ. రైస్ ఇక్కడ దిక్కు కిచిడీలాగా దొరుకుతుంది, ఒక రైస్ దొరుకుతుంది. ఇది బాగుంటుంది సాంబారు. అప్పుడు బీజాపూర్ మహారాష్ట్ర వచ్చినప్పుడు బాగా అంగూర నింపడానికి తీసుకెళ్తుంటే, అంగూర నింపడానికి వీళ్ళని కూలి వాళ్ళని ఎక్కించుకొని అవుతున్నారు. అందరూ అదే తీసుకుంటుంటే ఇది గుర్తొచ్చి మళ్ళీ తినొచ్చు అంత మధ్యాహ్నం వచ్చి నిద్ర పోవాలి గట్టిగా తిని మడిలోకి చెప్పేసి. అంటే మన లైఫ్ చూడడానికి ఇబ్బంది అయిపోతుంది. కానీ తినేసి వండటం ఉన్నాయి కానీ ఆ గిన్నెలు కాడికి ఇప్పుడు వండటంత చదువులేదు. వేస్తాను మధ్యాహ్నం లేచి తిని ఇప్పుడు బండి లోడ్ పెట్టి ముందర కాలువ పోతుంది. చేసుకొని గిన్నెలు అన్నీ ఉంటుంది. ఫ్యాన్ భలే కనిపిస్తుంది.
ఫుల్ స్పీడ్ తిరుగుతుంది కానీ వీడియో క్యాప్చర్ చేస్తుంది అప్పుడు అంతే. भाग्यान वर नाही ना खींचा भाया ఇంకలు వచ్చినట్లు పైన అడ్డవలిగా పట్టనే మనతుంది. లోడ్ అయితే ఏం ముద్ద ఇది ఉండేటట్టు ఏం లేదు. పక్క వరకు లోడ్ అయితే 100%. ఏంటంటే వాళ్ళకి ఆ బొంబాయి ముడి వేయడానికి వస్తే ముడిలు అంట, బొంబాయి ముడిలు అంటవి. నాకుంది అడవైనాక సరే ఇప్పుడు తిప్పల అన్లోడింగ్ ఏం ముడిలు రాలే. వాళ్ళు ఇవ్వాలని కొత్త వచ్చా నాకు పంపించిన ఎట్లా ఉన్నాడు లోడ్ అయింది. పట్ట గిట్ట అయితే ఇబ్బంది వాడి కట్టించుకున్నా. వాళ్ళకి అసలు కట్టనీకి రాలే. ఇంకా ఆల్రెడీ అవుట్పుట్ కూడా అంటే లాస్ట్కి ఫినిషింగ్ కూడా అయితే ఏం మంచలేదు. వెనకిలా కత్తిరి కూడా అసలు కొట్టలే. పట్టాలు ఎట్లా అంటే అట్లా కట్టి వాడేసారు. వాడికి కష్టపడి టైట్గా అయితే కుట్టించుకుని ఇంకా టైట్గా అయితే కట్టించుకున్నా. ముందర వెళ్తున్నాడు ఆయన రైతు కాంట వరకు వస్తాడు. కాంట కాడికి వచ్చి కాంట వేసుకుంటాడు. ఇంకోటి మళ్ళీ ఇప్పుడే కరెక్ట్ టైంలో లిఫ్ట్ టైర్లు ఏమో కిందికి దిగుతున్నాయి, పైకి లేవకుండా ఆ టైర్ పగిలిందంటే అది కిందికి దిగుతుంది. ఏమేమో కథ ఉంది. రోడ్ ఎక్కుతుంది ఇప్పుడు వాళ్ళ ఆర్టీఓ ఒకటి తిప్పాలి మీకు కథ అంతా. లిఫ్ట్ టైర్లు ఉన్నాయి నేను వస్తారు. రోడ్ ఎక్కుతున్నా. లెఫ్ట్ సైడ్ చూడండి పాత మంచిగా పల్లెటూరు లాగా ఉంది. వాటర్ ఉన్నాయి కదా, సో వాటర్ కానీ అయితే అందరూ బట్టలు వేసుకుంటారు వచ్చి తెచ్చి మరి. మైలా బాగోతుంట ఇట్లా దాంట్లో చూస్తే బడలు తెల్ల ఇదే అంట నేనే కదా ఆడతాయి అంట. అనేది ఏం రాలేదు. డొల్లా పార్కింగ్ కూడా వచ్చిందో రాలేదు డౌటే కొడుతుంది నాకు. అంత అల్గా పోతుంది బండి. వర్షం మౌలు ఇంకో ఘోరం అంటే ఘోరమైన వర్షం మౌలు నాయన మామూలు కాలేదు. మొత్తం కర్రగా మార్నింగ్ చెప్పింది బండి ఆల్రెడీ గుంత పడ్డది. లెఫ్ట్ సైడ్ ఏమో కన్నాలు ఉన్నాయి. ఈ బండి ఘోరంగా వస్తుంది. మొత్తం ఆ సైడ్ ఒరిగింది కాలేదు. ఇక్కడ ఒకతో ఇంకా టన్నేజ్ వచ్చింటే ఘోరం ఉంటుండే కానీ నార్మల్ వచ్చినందుకు జరిగింది. కానీ వర్షం మాత్రం పని పెట్టిరు. నుంచి బయట పడ్డాం మొత్తం మీద. రోడ్డుకి కాంటాకి వెళ్తున్నాం. చిన్న వర్షం స్టార్ట్ అయింది. మట్టి వాసన సూపర్ వస్తుంది. మొత్తం దూరంగా వస్తుంది. మంచిగా వస్తుంది వాసన. ఎంతసేపు మొగులై మొత్తం అంతా సప్పుడు తప్పాలి ఇప్పుడు వాన. మొగులు మొత్తం వాన పడ్డాకనే పోతుంది. నైట్ కూడా గిట్లే వాన పడితే జర టైర్లు చల్లగా ఉండి మంచిగా వెళ్ళిపోతాము. లిఫ్ట్ టైర్ లేనందుకు భయం నాకు. లిఫ్ట్ టైర్ లేదు మొత్తం అయితే ట్రాక్టర్ డబల్ ఉంటాయి టైర్లు. 4 టైర్లు ట్రాక్టర్ ట్రాలీలకి. వచ్చేసినాం అసలైన ట్విస్ట్ పార్ట్ కాడికి. అయితే ఇది అసలైన ట్విస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఈ ఒక్కతోన పాస్ అయితే అయిపోయాయి. ఈ ఒక్కతోన కూడా బండి ఇరికింది అనుకో ఇంకా మళ్ళీ హాలియా పోయి హాలియాకి వెళ్ళి మళ్ళీ మిరియాల కూడా పోవాలి. ఈడ అవుతుంది మధ్యలో ఈడ అవుతుంది బండి పాస్ అవుతుంది. వస్తుంది మనది కూడా ఒక్కగానే మధ్యలో తలిగించి హైట్ అయిపోయింది అది.
బండ్లు మొత్తం జామ్ అయిపోయినాయి. ఇక్కడ హైట్ లోడ్ బండ్లు మొదల 2 వెళ్తున్నాయి ధాన్యం బండ్లు. సో దానివల్ల అయితే మొత్తం జామ్ అయిపోయినాయి. రాజేష్ అన్న బండి కూడా పట్టేది మ్యాక్సిమం నాకు తెలిసి పట్టేది, ఎందుకంటే వర్కౌట్ అవుతుంది. కానీ చూడడానికి మా హైట్గా అనిపిస్తున్నాయి, కానీ ఫ్రిడ్జ్లో పడుతుంది. 600 వేసుకొచ్చినప్పుడు కూడా పట్టింది. నువ్వు ఈ బండి చూడు, ఇప్పుడు దూరంకి వెళ్ళి చూస్తే పట్టదేమో అన్నట్టుంది, కానీ పడుతుంది అట్లా. ఈ బండి ఇంకా పట్టిస్తుంది. అమ్మా దీని అచ్చుతురు ఎట్లా పడుతుంది, టైర్ వచ్చిందా మరికి. ఇక్కడ సైడ్కి వెళ్ళి పోవాలి, ఇక్కడ పక్కన ఎంత మూలకి వెళ్ళి పోతే అంత మంచిగా పడుతుంది. రైట్ సైడ్కి వెళ్ళి హైట్ తక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళి హైట్ ఎక్కువ ఉంది. ఒక్కదే డేంజర్ స్పాట్. రైస్ మిల్ దగ్గరికి వచ్చినాము. ఫుల్ వర్షం పడుతుంది ఈవినింగ్ నుంచి. పడుకొని ఇట్లా లేచినాం, పట్టలు ఇప్పదీసి ఆ ముంతలోపే ఫుల్ వర్షం పడుతుంది. 4 బళ్ళ దాకా అన్ని పట్టలు ఇప్పి పెట్టినాం. మా బండ్లే ఉన్నాయండి. మాల అయితే మొత్తం తడిచిపోయింది, మ్యాక్సిమం పైన లేయర్ మొత్తం తడిచిపోయినాయి అన్ని బస్తాలు. కాకపోతే ఇంకా మా తప్పేం లేదు ఆడ ఫాల్ట్, ఎందుకంటే బండ్లు అయితే 3 బండ్లు అల్లరి అయిపోయింది. కూడా అయిపోయి వచ్చింది. మొత్తం వర్షం పడి బురద వీడియో అయితే అయిపోయింది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని మనం పెట్టబోయే వీడియోస్ ముందుగా అయితే మీ వరకు వస్తాయి. అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అయితే స్టేటస్లలోకి అయితే షేర్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో అయితే వస్తా. జై హింద్, జై డ్రైవర్.